హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చక్రీ షార్ట్ కట్స్. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎన్టీపీసీకి అలాగే గ్రూప్ డీకి? సో ఈరోజు నేను మీకు ఒక క్వశ్చన్ అనేది తీసుకొస్తున్నాను. ఏంటంటే ఇది స్టాటిక్ జీకేకి సంబంధించిన డాన్సెస్కి సంబంధించిన ఒక క్వశ్చన్. సో ఇక్కడ మనము ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో చూసుకుంటే కనుక స్టాటిక్ జీకే అలాగే గ్రూప్ డీలో కానీ ఎన్టీపీసీలో కానీ కంపల్సరీగా 1 మార్క్ క్వశ్చన్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. Okay, in which of the following states of India is Padayani? In which of the following states of India is Padayani, a ritual dance art form performed at Bhadrakali temple? Okay. సో తెలుగులో చూద్దాం ఈ క్వశ్చన్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని భద్రకాళి ఆలయంలో ప్రదర్శించబడే ఆచార నృత్య కళారూపం పడయాని? ఓకే, ఇది వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ. సో ఇక్కడ సిబిటి 2లో అడిగిన క్వశ్చన్ ఇది, షిఫ్ట్ 1లో. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే, సో ఈ పడయాని అనే ఒక డ్యాన్స్ సో ఈ భద్రకాళి టెంపుల్లో పర్ఫామ్ చేయబడుతుందంట. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది? కర్ణాటకనా, మహారాష్ట్రనా, కేరళనా, తమిళనాడా? సో ఏంటండి ఆన్సర్? సో కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. కర్ణాటక కాదు, మహారాష్ట్ర కాదు, తమిళనాడు కాదు. అయితే ఈ 4 ఆప్షన్కి సంబంధించిన డాన్సెస్ ఏ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, కేరళకు సంబంధించి కథకళి, మోహిని అట్టం, తెయ్యం, ఒట్టం తుల్లాల్, కుటియట్టం, నంగియార్, కుత్తు, కలరిపయట్టు, వెలకలి, సంగకాలి, తిరువాతి రకలి, కక్కర్సి నాటకం, మరక్కలట్టం, పురక్కలి, భద్రకాళి తుల్లాల్, అర్జున నృత్యం, సరప్కాళి అట్టం, దల్కారి ముదియట్టు తుల్లాల్, అయ్యప్పన్ విలక్, పన్న, కడువ, కాళి. సో ఈ డ్యాన్సెస్ వచ్చేసి కేరళకు సంబంధించినట్టు అనమాట. మనకి నెక్స్ట్ ఆప్షన్లో ఏముంది? మహారాష్ట్ర ఉంది. ఓకే, మహారాష్ట్రకు సంబంధించిన డాన్సెస్ ఏంటి? లావణి, దంగరి గజ, లెజిమ్, కోలి, గోందాల్ మరియు తమాషా. ఇవి వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ తమిళనాడుకు సంబంధించి బాంబర్, భరతనాట్యం, బొమ్మలాటం లేదా తోలుబొమ్మలాట, నెక్స్ట్ చెక్కయ్య అట్టం, దేవరాట్టం, కమండి లేదా కమాండ్, పండిగై, కై సిలంబు అట్టం, కాజీ అట్టం లేదా కోలాటం. ఇవన్నీ వచ్చేసి తమిళనాడుకు సంబంధించిన డాన్సెస్. నెక్స్ట్ వచ్చేసి కేరళకు సంబంధించిన డాన్సెస్ వచ్చేసి యక్షగానం, డొల్లు కునిత, వీరగాసే, కంసలే, గొరువ కునిత. ఓకే, ఇవి పేర్లు అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, కానీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం వల్ల మీరు ఆప్షన్స్ అనేది ఇచ్చింటారు కాబట్టి మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు. సో ఇక్కడ మనం 4 స్టేట్స్కి సంబంధించిన డాన్సెస్ చూసాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం టెస్ట్ సిరీస్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం ఇస్తున్నాం. ఎవరైతే ఎన్టీపీసీకి కానీ గ్రూప్ డీకి కానీ ప్రిపేర్ అవుతున్నారో, సో ఇక్కడ మనం చక్రీ షార్ట్ కట్స్ ఈ ఆన్లైన్ యాప్ ద్వారా మీకు వచ్చేసి కోర్సెస్. సో కోర్సెస్కి విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మీకు మ్యాథ్స్, రీజనింగ్ అలాగే మ్యాథ్స్ క్లాసెస్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, రీజనింగ్ మ్యాథ్స్ క్లాసెస్ ఇక్కడ వచ్చేసి లైవ్ ప్లస్ రికార్డెడ్, ఓన్లీ 500 రూపీస్కే. ఓకే, సో ఇక్కడ మనం హోలీ ఆఫర్ కింద సో ఇక్కడ మనకి 500 రూపీస్కే మనం ఇవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్గా కోర్స్ అయితే ప్రైస్ అయితే ఎక్కువే ఉంది, కానీ ఇప్పుడు మీకు 500 రూపీస్కే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మెంటార్షిప్ అని ఇస్తున్నాం. అంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసిన వాళ్ళైనా కావచ్చు లేదా బిగినర్స్ కావచ్చు. సో మీకోసం ఏంటంటే మెంటార్షిప్ 100 డేస్ ప్లాన్లో డైలీ ఎగ్జామ్స్ పెట్టి అలాగే మీ షెడ్యూల్లో ఇది వచ్చేసి 100 డేస్ షెడ్యూల్లో 2 టైమ్స్ అనేది రివిజన్ చేయించి కేవలం 650 రూపీస్కి అనమాట. యాక్చువల్గా 1000 రూపీస్, ఇప్పుడు 650 రూపీస్కే ఉంది. ఇది హోలీ ఆఫర్ అండి, మీరు యూటిలైజ్ చేసుకోండి. సో డైలీ టెస్ట్లు ఉంటాయి ఇందులో, మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అలాగే టాపిక్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగా గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ మాకు మ్యాథ్స్, రీజనింగ్ పర్వాలేదండి, ఓన్లీ జిఎస్ జనరల్ అవేర్నెస్ పైన కావాలనుకుంటే ఇక్కడ చూడండి, మీకు జనరల్ అవేర్నెస్ డైలీ ఎగ్జామ్స్ ఓన్లీ 250 రూపీస్కే.
250 రూపీస్కే మీకు అవైలబుల్ అవుతుంది. యాక్చువల్గా అయితే 500 అనమాట. సో ఇక్కడ 250 రూపీస్కే మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇలాగే ఎన్టీపీసీకి సంబంధించిన కూడా కోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీకు మ్యాథ్స్ రీజనింగ్ కలిపి 1300 అయితే 800 రూపీస్కే మీకు క్లాసెస్ అనేది రావడం జరుగుతుంది, లైవ్ ప్లస్ రికార్డింగ్. సో ఇక్కడ ఇంకా ఇన్డెప్త్గా ఉంటాయి అనమాట. ఆర్ఆర్బి గ్రూప్ డీకి అయితే సో అంత డెప్త్ అవసరం లేదు, ఇక్కడ ఎన్టీపీసీకి అయితే ఇన్డెప్త్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఓన్లీ రీజనింగ్, ఓన్లీ మ్యాథ్స్, ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయండి. ఓకే, సో చక్రీ షార్ట్ కట్స్ ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరందరూ డైలీ టెస్టులు రాసి మార్క్స్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, నెగటివ్ మార్క్స్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఓకే, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ.